హలో అండి. అందరికీ నమస్కారం. సో, కొన్ని రోజుల్లో మన దేశం ఫారెన్‌గా మారిపోబోతుంది. సో, ఇలా ఎందుకు అంటున్నాను అన్నట్లయితే, ఇవాళ వచ్చిన ఒక తీర్పు అనేది ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన ఒక తీర్పు వల్ల నేను ఇలా చెప్పాల్సి వస్తుంది. సో, మీరు చూసినట్లయితే భార్య వివాహేతర సంబంధాన్ని నేరంగా చూడకూడదు అని చెప్పేసి మన ఢిల్లీ హైకోర్ట్ అయితే తీర్పు ఇచ్చింది. సో, వీళ్ళేం చెప్పారో ఒక్కసారి మనం మొత్తం అయితే చూద్దాము. ఇక్కడ వివాహేతర సంబంధం నేరమేమీ కాదని, అది నైతికతకు సంబంధించిన అంశమని ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. మహాభారత కాలంలో లాగా భార్యను ఆస్తిలాగా చూడకూడదని స్పష్టం చేసింది. కాగా తన భార్య మరో వ్యక్తితో హోటల్లో శారీరకంగా దగ్గరైందని వారిని శిక్షించాలని భర్త మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ కోర్టు ప్రియుడికి నోటీసులు పంపింది. దీనిపై ప్రియుడు హైకోర్టుకు వెళ్ళగా అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. చూసారా? సో, చాలా బాగుంది కదా తీర్పు అనేది. నాకు ఒక డౌట్ అండి. మామూలుగా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఓకే. అయితే కొన్ని రీజన్స్ వల్ల ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సో, పెళ్ళయ్యాక వాళ్ళ భర్తతో అఫీషియల్‌గా కాపురం చేస్తుంది. పిల్లల్ని కంటుంది. ఓకే. అయితే ఆమెకి ఎక్స్ లవర్ ఉండు గదా! సో, అన్‌అఫీషియల్‌గా ఆమ ఆమె అతని దగ్గరవి పోయి పడుకోవచ్చా? తప్పులేదు గదా! వివాహేతర సంబంధం పెట్టుకోవచ్చని జెప్పేసి, పెట్టుకుంటే తప్పులేదని జెప్పేసి అయితే చట్టబద్ధత అయితే ఉంది గదా! సో, నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇంక పెళ్లి ఎందుకండి అసలు? ఆ! పెళ్ళితో సంబంధం ఏముంది? నచ్చిన వాళ్ళతో పోయి చేసుకుంటే అయిపోతది గదా! నాకు యాక్చువల్లీ ఇంకా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. బట్ మనం జడ్జిని, కోర్ట్‌ని గౌరవించాలి. లేకుంటే తీసుకెళ్ళి నన్ను లోపలేస్తారు కదా! సో, అందుకని చెప్పేసి నేనైతే చాలా డీసెంట్‌గా అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఆ తీర్పు అనేది రాంగ్ కదా! ఇప్పుడు పెళ్లి అనేది ఎందుకు? భార్య, భర్త వాళ్ళిద్దరికీ అన్ని రకాల ఫీలింగ్స్ వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలి. అంతెందుకు పేరెంట్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేయరు కొన్నిసార్లు. అలాంటిది భార్య పోయి వేరే వాని దగ్గర పడుకుంటే తప్పు లేదు అని చెప్పడం ఏందండి? అసలు వాళ్ళ పర్సనల్ విషయం అది. ఒకవేళ ఆ భర్త అంటే ఇష్టం లేకపోతే వాళ్ళేం జేయాలి? అఫీషియల్‌గా డివోర్స్ ఇచ్చి ప్రియంతో పోయి అది పెళ్లి చేసుకోవడమో ఇంకేదో అది అనేది జరుగుతుంది. బట్ మీకు ఇంకొక చిన్న మ్యాటర్ అనేది చూపిస్తానండి. ఏందంటే హ్మ్. మహాభారత కాలంలో లాగా. అంటే మహాభారత కాలంలో లాగా అంటే అప్పుడొక న్యాయం, ఇప్పుడొక న్యాయమా అండి? నాకు అర్థమైతలేదు. ఇప్పుడు కాలం మారిందని జెప్పేసి భార్యని వేరే వాడు భార్య కోరుకుందని జెప్పేసి వేరే వాని దగ్గరికి పంపించేయడమేనా? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఒకవేళ తీర్పు ఇచ్చిన అతను కూడా ఇలాంటి సిట్యుయేషన్ వస్తే వదిలేస్తాడా? ఫీలింగ్స్ ఉండవా? ఇంగో భార్య మీద ప్రేమ భర్తకుంది అన్నట్లయితే, ఆ భార్య నడుచుకునే విధానం అంతే. భార్య తప్పు చేసిందని తెలిస్తే ఏ భర్తకైనా అసలు వాళ్ళ మీద ప్రేమ ఉండదు. అవసరం కోసమే అంతే. నేనైతే ఈ తీర్పనేది రాంగ్ అండి. నా ఉద్దేశంలో అయితే. మరి మీరేమంటారో కింద కామెంట్ చేయండి వీలైతే.